దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరము కూడా జీవము కలిగినటువంటి దేవుని మందిరములో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. మరి నడిపించినటువంటి సహోదరుడు వేణుగోపాల్ గారికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినాలలో కూడా నిజంగా ఎక్కడ పడితే అక్కడ మనం ఎక్కువగా ఈ సీసీ కెమెరాలను మనం చూస్తున్నాం. ఈ సీసీ కెమెరా మనము ట్రాఫిక్ జంక్షన్ లో, అలాగే మరి షాపుల్లో, షాపింగ్ మాల్స్ లో, గృహాల్లో ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు మనము ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి సీసీ కెమెరా అంటే ఏ విధమైనటువంటి అరాచకాలు, ఏ విధమైనటువంటి మరి దోపిడీలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాల ద్వారా ఎవరు కూడా తప్పించుకోకుండా అర్ధరాత్రుల్లో ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా దాన్ని సులువుగా పసిగట్టేటువంటి ఆ యొక్క టెక్నాలజీ మనము కళ్ళు మూసుకొని పడుకుంటున్నాం, కానీ ఆ సీసీ కెమెరాలు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాయి. ఇంకా విడ్డూరం ఏంటంటే, ఒకసారి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ రాయబడింది, ఇది CCTV పర్యవేక్షణలో ఉంది అని. అంటే ఆ పేరు చూసిన తర్వాత అయినా దొంగతనం చేయడము మానేస్తారు. ముందుగా అసలు దొంగ సర్దుకుంటాడని చెప్పి ఎవరు రాయరు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ చేసేవాడు పూనుకోకుండా ముందుగానే అక్కడ జాగ్రత్త పడతాడనే ఉద్దేశంతో ముందుగానే రాసేస్తున్నారు, ఇదంతా కూడా CCTV పర్యవేక్షణలో ఉంది అని. నిజానికి కొన్నిసార్లు కొన్ని CCTV కెమెరాలు పని చేయకపోయినా సరే వాటిని చూసి మనం ఏం చేస్తామంటే భయపడిపోతా ఉంటాం. అమ్మో, CCTV కెమెరా ఉంటే ఇక్కడ పనిచేస్తూ ఉందేమో అని. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ లోకంలో మానవుని యొక్క ఆలోచన ద్వారా, మానవుని యొక్క జ్ఞానము ద్వారా వారు ఏర్పాటు చేసినటువంటి టెక్నాలజీ అనేటువంటిది చాలా గొప్పది. ఆ టెక్నాలజీ అనేటువంటిది చాలా గొప్పగా కనబడుతున్నది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంతకంటే కోటాను కోట్ల రెట్లు పవర్ఫుల్ కలిగినటువంటి కళ్ళు దేవుని యొక్క కళ్ళు. హల్లెలూయా. దేవుని కనుదృష్టి అనేటువంటిది చాలా పవర్ఫుల్ అండి. కొన్ని సందర్భాల్లో మానవుని యొక్క కళ్ళు నుండి నీవు తప్పించుకోవచ్చు, CCTV కెమెరాల్లో నుంచి నీవు తప్పించుకోవచ్చు, అనేక విధాలుగా నీవు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క కనుదృష్టి నుండి మటుకు నీవు తప్పించుకోలేవు. అందుకే నేను అంటాను, నీవు ఎవరికి భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా నీ దేవునికి నీవు భయపడాలి.
ముఖ్యంగా రహస్య స్థలాల్లో ఉంటున్నప్పుడు నీవు దేవునికి నువ్వు భయపడాలి. ఈరోజు మనము చదువుకొని ఉన్నాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకొని ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినాన్ని మనం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ వాక్యం మనం చూస్తాం, దేవుని కన్నులకు తేటగా ఉన్నదంట. మనము దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా, ఎంతో భక్తిపరులముగా, ఇక చక్కని పావురాల్లాగా మనం కనబడుతుండొచ్చేమో గాని ఆయన కళ్ళు స్పష్టముగా చూస్తున్నాయంట. ఆయన కళ్ళు మరుగైనటువంటిది ఏదీ లేదంట. నీ వ్యాపారాల్లో, నీ ఉద్యోగాల్లో, నీ రహస్య స్థలాల్లో, నువ్వు చీకటిలో ఉంటున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ మీద ఆయన కను దృష్టి ఉంటూ ఉన్నది. ఆయన కనులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కని పాట ఉంటది. గువ్వ కన్నులు కలిగిన వాడు, గుండెలోతు తెలిసిన వాడు, గువ్వ కన్నులు కలిగిన వాడు, గుండెలోతు తెలిసిన వాడు, గుండె చెదరిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు, బాగు చేయు దేవుడు, నా స్నేహితుడు, సుందరుడు, నా స్నేహితుడు, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. అందుకోసమనే దేవుని కన్నులకు నీవు భయపడాలి. దేవుని యొక్క కను దృష్టికి నీవు భయపడాలి. సృష్టి ఆరంభములోనే ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి, అనగా దేవుడు తినవద్దన్నటువంటి పండును వారు తిని ఆ పాపాన్ని వారు మూటగట్టుకున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు వద్దన్నటువంటి పని చేయడమే పాపము. ఆ పాపాన్ని వారు మూటగట్టుకొని ఇక వారి యొక్క దేహాలు, వారి జీవితము దిగంబరులుగా ఉన్నాయని వారు గ్రహించి వారు ఏం చేశారంటే, దేవుడు సాయంకాలం పూట, ఆ చల్లని పూట వచ్చేటువంటి సమయానికి వారు ఆ తోటలో చెట్ల మధ్యన వారు దాక్కున్నారు. వారు చేసినటువంటి పాపాన్ని వారు కప్పిపుచ్చుకోవడానికి ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఈ భాగాన్ని మనం చూస్తాం. వారు తోట చెట్ల మధ్యన వారు దాక్కుని ఉంటున్నప్పుడు వారు అనుకున్నారు, మేము చెట్ల మధ్యన దాక్కుంటే దేవుడు చూడలేడులే, చెట్ల మధ్యన దాక్కుంటే, తోటలో మేము దాక్కుంటే దేవుడు మమ్మల్ని చూడలేడులే అని అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆదామా, నీవెక్కడున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము ఎలాగూ ఎక్కడ ఏ విధముగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క కన్నులు మనలను వెతుకుతూ ఉంటాయి.
మనమేం చేస్తున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం, ఏ విధమైనటువంటి ఉద్దేశాలు మనము కలిగి ఉన్నాం, ఇవన్నీ కూడా దేవుని యొక్క కన్నులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. ఇందాక మనం హెబ్రీ పత్రికలో చూసాం కదా, స్పష్టముగా ఆయన కళ్ళు తేటగా చూస్తున్నాయంట. ఆయన కళ్ళుకి మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు భయపడాలా? అమ్మో నేను భలేగా చేశాను, భలే మోసం చేశాను, భలేగా వ్యాపారం చేశాను, భలేగా నేను తప్పించుకున్నాను నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుని కన్నుల ద్వారా నీ పాపం అంతా కూడా ఏమైపోతా ఉంది, రికార్డ్ అయిపోతా ఉంది. తర్వాత మళ్ళా మనం చూస్తాం ఆదికాండం 4వ అధ్యాయంలో 9వ వచనంలో కయీను హేబేలు గురించి మనం చూస్తాం. దేవుడు కయీను యొక్క అర్పణ అంగీకరించాడని హేబేల్ని ఏం చేస్తాడు అంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఆ తమ్ముడైనటువంటి హేబేలుని నిర్దాక్షిణ్యంగా చంపేసినప్పుడు, అన్యాయంగా చంపేసినప్పుడు ఎవరు చూడటం లేదు కదా అని చెప్పేసి ఏం చేశాడట, గొయ్యి తీసేసి పాత పెట్టేశాడట. గొయ్యి తీసేసి పాత పెట్టేశాడు. ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలే. భూమికి మట్టంగా చేసేసాడు, భూమిలో కప్పెట్టేశాడు, భూమికి మట్టంగా చేసేసాడు. మామూలు భూమిలాగే ఉంది. ఎవరైనా చూసారంటే ఎవరు చూడలే. ఆదాము చూడలేదు, అవ్వ చూడలే. అబ్బా భలేగా నేను పూర్తి చేశాను అని చెప్పి ఎంతో సంబరపడిపోయినాడేమో, అబ్బా పీడ తొలగించుకున్నాను అనుకున్నాడేమో. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కయీను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క రక్తము నాకు మొరపెడతా ఉంది అంటున్నాడు. ఎక్కడో భూమిలో పాతేసినటువంటి ఆ హేబేలును కూడా దేవుని కన్నులు చూస్తాయి. కొన్నిసార్లు మనము ఈ హంతకులు, దోషులు తాలూకా వారు చనిపోతూ ఉంటే, వారు చనిపోయిన తర్వాత కూడా ఒక 6 నెలలు అయిపోయినా సరే ఏం చేస్తా ఉన్నారు, బయటకు తీస్తా ఉన్నారు. ఆ శవాన్ని బయట తీస్తా ఉన్నారు. ఆ తీసి వాటికి DNA టెస్ట్ చేయటం ద్వారా హంతకుడు ఎవరు అనేటువంటిది కనిపెడతా ఉన్నారు. వారికి మనుషులకు 6 నెలల తర్వాత అనుమానం వచ్చి ఆరు చేస్తున్నారేమో, కానీ దేవునికి వెంటనే తెలిసిపోతూ ఉంది. ఇమీడియట్ గా నీవు చేసేటువంటి ద్రోహము, నీవు చేసేటువంటి అన్యాయము, నీవు చేసేటువంటి అక్రమం అంతా కూడా దేవుని కన్నులకు మరుగైనటువంటిది లేదు. నీవు దేవునికి నీవు భయపడాలి సుమా. భయపడకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. భయపడకపోతే దేవుని శాపానికి గురికాక తప్పదు. భయపడకపోతే దేవుని ఉగ్రతకు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడక తప్పదు. అన్ని మన రోజులని అనుకుంటే పప్పులో కాలేసినట్టే, అంతా ఇలాగే జరిగిపోతుంది అనుకుంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు గడవచ్చు. కానీ దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై, అబ్బా ఏ వాక్యం అండి, దురాశ గర్భము ధరించి ఏం కంటదట, పాపాన్ని కంటదట. ఆ పాపము పరిపక్వమై ఏం కంటదట, అది బాగా పండిపోయి ఏమవుతుందట, మరణము అంటే శాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, కాబట్టి మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముగా ఉంటున్నటువంటి మనము మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనము కాపాడుకొని మనము జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అయితే 3వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోనా.
దేవుని ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించు. యోనా అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట? తర్షీషు వాడ టికెట్ కొనుక్కొని తర్షీషు వాడు ఎక్కిపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుని సన్నిధిని అతిక్రమించి నీవు ఎక్కడికి పారిపోగలవు? భూదిగంతముల వరకు ఆయన కనుదృష్టి సంచారము చేస్తూనే ఉంటున్నది కదా. నువ్వు ఎక్కడికి పారిపోతావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా తర్షీషు వాడికి ఎక్కడ పడుకున్నాడట? వాడ అడుగు భాగములకు వెళ్ళిపోయాడు. ఎవరు చోట్ల అక్కడ ఉన్నటువంటి నావికులు నడిపేటువంటి వారి చోట్ల, ఎక్కినటువంటి వారి చోట్ల, ప్రయాణికుల చూడటంలా, కెప్టెన్ చూడటంలా, ఎవరు చూడటం లేదు అనుకొని సరైన ప్లేస్ ఎంచుకున్నాడండి. అక్కడ ఎవరు కనబడలేనటువంటి ప్రదేశం ఎంచుకున్నాడు. ఆ ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని కనుదృష్టి అక్కడ వెతుకుతూ ఉంటున్నది. బయట పెద్ద ప్రళయం వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది. అయ్యో, ఒక గొప్ప ప్రవక్త ఒక చిన్న నావికుల చేత ఏమో చెప్పిస్తున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? అందరూ నశించిపోతా ఉంటే నువ్వేంటి ఎవరి దేవుళ్ళు వాళ్ళు మొరపెడుతూ ఉంటే నువ్వేంటి ఎలాగా పట్టలేనట్టున్నాడు వాడిగా నువ్వు నిద్రపోతా ఉన్నావు? ఏమిటువంటి దేవుని బిడ్డరా, మొన్నటి దినాన్ని మనోహర పండుగ జరిగింది, అద్భుతంగా జరిగింది. అనేక మంది బిడ్డలు వచ్చారు, దేవుని సన్నిధిలో గడిపారు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, రాలేనటువంటి వారికి ప్రశ్న, నువ్వెక్కడ గడిపావు? నువ్వేం చేస్తున్నావు? ఎక్కడో భారీ దూరాల్లో ఉన్నటువంటి వారు కొన్ని రాలేకపోయారంటే అర్థం ఉంది. కానీ దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉండి నడుచుకొని మందిరానికి రాగలిగినటువంటి సత్తా నీకు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే మరి మనకి మనమే అనుకోవాలా? నీ మనసు నువ్వు అనుకోవాలా? అద్దం ముందు నిలబడి ఏమనుకోవాలా? అంతే. అప్పుడు నీకే కనబడుతుంది అన్నమాట. పనులు అంటావు, ఒత్తిడి అంటావు, సమస్యలు అంటావు, అనారోగ్యాలు అంటావు, దుఃఖం అంటావు, వేదన అంటావు. ఏమండి, నేనేమైనా కొండలకి రమ్మన్నాడా? లేకపోతే తలనీలాలు అర్పించమన్నాడా? లేకపోతే వెండి బంగారాలు తెచ్చేసి నాకు ఇచ్చే అన్నాడా? నా సన్నిధులకు వచ్చి మొరపెట్టు, నేను నీ మొర నేను వింటాను అంటున్నాడు. నీ ప్రార్థన నేను వింటానంటున్నాడు. అది కూడా మనం ఎంతో బరువుగా భావిస్తాం. అవకాశం లేనటువంటి వారికి అది వేరే సంగతి. అది అవకాశం లేనటువంటి వారి విషయం పక్కన పెడితే, అవకాశం ఉండి కూడా దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనా జీవితానికి దూరముగా ఉండేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటున్నప్పుడు నీవేమి చేస్తున్నావో, అయ్యో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కదా, ఇక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంటుందిలే, దేవుడు అక్కడ ఉంటాడు, మందిరంలో ఉంటాడు, నా దగ్గర ఉండడు అనుకో నువ్వు అనుకున్నావేమో. ఏమంటే దేవుడు నువ్వేం చేస్తున్నావో కూడా నీ ఆసక్తిని బట్టే, నీ ప్రార్థన బట్టి నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు ఎవడు? సౌలు మహారాజు. సౌలు మహారాజు దేవునికి విరోధముగా ప్రవర్తించడం బట్టి కర్ణపిశాచములు, సోదిగాండ్రు వీరిని ఆశ్రయించడం బట్టి దేవుడు సౌలుని తృణీకరిస్తాడు.
ఇదిగో సౌలుని రాజుగా ఉండడానికి ఇష్టపడటం లేదు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా నేను చేయను ఉద్దేశించాను. నీవు వెళ్ళి వారి కుమారులలో ఒకరిని అభిషేకించు సమూయేలు అని చెప్పి సమూయేలు పంపించినప్పుడు సమూయేలు యెష్షయి కుమారులలో పెద్దోడైనటువంటి ఎలియాబును చూచి, అబ్బా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బాహుబలిలా ఉన్నాడు, వీడు రాజు అయితే భలేగా ఉంటది అని చెప్పేసి వెంటనే ఏం చేశాడట? రాజుగా అభిషేకించడానికి సిద్ధపడినటువంటి సమయంలో, ఆగు సమూయేలు ఆగు, ఏమంటున్నాడు అక్కడ? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టువాని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యులు లక్ష్య పెట్టువాని యెహోవా లక్ష్య పెట్టడు. ఆయన ఏమి లక్ష్య పెట్టారట? నీవు పైరూపమును లక్ష్య పెట్టదు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏమంటే దేవుడమ్మ గారు ఏంటండి? ఆయన హృదయాన్ని లక్ష్య పెడతారు. నీ హృదయాన్ని చూస్తూ ఉండాలి. నీ హృదయంలో ఎటువంటి అసూయ ఉంది, ఎటువంటి ఈర్ష్య ఉంది, ఎటువంటి ద్వేషం ఉంది, ఎటువంటి పగ ఉంది, ఎటువంటి ప్రతీకారం ఉంది, ఏ విధమైనటువంటి కుయుక్తులు ఉన్నాయి, ఎటువంటి కుట్రలు ఉంటున్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. వారందరినీ కూడా చూశాడు. చూసి దావీదును మట్టుకే దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు దేశపు రాజుగా. బయట అందరూ అనుకున్నారు, అబ్బాయి ఎత్తుగా ఉన్నాడండి, బలంగా ఉన్నాడండి, తెల్లగా ఉన్నాడండి, బాగున్నాడండి అంటే. ఈ మధ్యకాలంలో సంబంధాలు, ఈ పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఇట్లాగే, వీడు ఎంత నల్లగా ఉన్నా నాకు తెల్లని అమ్మాయి కావాలండి అంటే కదా. ఎంత నల్లగా ఉన్నా, ఈ 10th క్లాస్ చదివినా అమ్మాయి, డిగ్రీ చదివిన అమ్మాయి అయితే బాగుంటుందేమోనండి. గవర్నమెంట్ ఉద్యోగం చేసినా పర్లేదండి. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన వెనకటి స్థితులను మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది మర్చిపోకూడదు. ఉండొచ్చు, కానీ మరి విపరీతమైనటువంటి కోరికలు అనేటువంటివి ఉండడానికి మనుషులు లక్ష్య పెట్టేటువంటివి. చక్కగా ఉంటాడు, వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడు నెలకు ₹1,00,000 సంపాదిస్తూ ఉంటాడు. మన ఎప్పుడో ఒక డాక్టర్ కాదు, డాక్టర్ అని చెప్పుకున్నాడట. టీవీలో మోసాలు, డాక్టర్ అని చెప్పుకొని అప్పుడే ఆరోపణలు చేసుకున్నాడట. పోలీసు దొరికిపోయాడు. ఎన్నో పెళ్లి? 6వ పెళ్లి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఒక అమ్మాయి 50 పెళ్లిళ్ళు చేసుకుందట. ఎన్ని పెళ్లిళ్ళు? ట్రై చేస్తారైతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చాలా మంది ఎంత తల్లిదండ్రులు కూడా ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఎంత ధనమైనా పర్వాలేదు, అప్పులు చేసి సప్పులు చేసి వాడు అడిగి 20 లక్షలు ఇస్తాడు. వాడు ఫారెన్ అండి, మా అల్లుడు ఎక్కడ ఉన్నాడంటే అమెరికా అండి, ఫారెన్ అండి. ఆ ఫారెన్ తీసుకెళ్తాడు, 30 తెప్పులు పెడతాడు. ఆల్రెడీ అక్కడ 3-4 ఉంటారు ఆల్రెడీ. మన వాళ్ళు గొప్పతనం ఏంటంటే 3-4 భార్యలు ఉన్నా సరే యాక్సెప్ట్ చేసేస్తారు. అవునా కదా? మీరే చెప్పాలి, అవునో కాదో. 3-4 భార్యలు ఉన్నా సరే యాక్సెప్ట్ చేయరా? మన ఎలక్షన్ లో యాక్సెప్ట్ చేయలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పైరూపాన్ని మనుషులు లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ధనము కాదు కానీ గుణం ముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే మీ బిడ్డలకి సంబంధాలు చూసినప్పుడు ధనము కన్నా గుణం ఉందా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ కాదా,
ఆ గుడికి వెళ్తాడా వెళ్ళడా, ఆరాధనలో ఉంటాడా ఉండడా. ఈ మధ్య కాలంలో పాస్టర్ గారిని సర్టిఫికేట్లు అడుగుతున్నారు కొంతమంది తల్లిదండ్రులైనా మరి ఎవరైనా సరే. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది, పలానా వారు మీ చర్చికి వస్తారండి, పలానా వారు మీ చర్చ్ ఆరాధనలో ఉంటారండి. ఏం చెప్పాలా? తల్లులేమో బాగా తెలుసు, నా కొడుకులు వస్తారని నేను చెప్పాలా? చెప్పగలమా అలాగా? ప్రేమిటువంటి దేవుని బిడ్డలుగా, ఇదిగో మనుష్యులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. నీ హృదయాన్ని లోపలికి చూస్తున్నాడు ఆయన. నీ గుండెలో ఉన్నటువంటి బలహీనత తెలియాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అంటాడు, ఇదిగో నువ్వు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకో, ఒకసారి సిటీ స్కాన్ నువ్వు చేయించు. ఆ లోపల ఏ సమస్య ఉందో, ఆ బోన్ లోపల ఏ సమస్య ఉందో అది నేను కనిపెట్టాలంటే నువ్వేం చేయాలా? స్కాన్ తీసుకొని రా, ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని రా అంటాడు. ఏమిటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కళ్ళు కోటాను కోట్ల రెట్లు ఎంఆర్ఐ స్కాన్ కన్నా గొప్పవి. హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యమును కూడా తుడిచివేయడం కోసమే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఎప్పుడు కూడా మనం శుద్ధి చేసుకోవడం కోసం, మనం ఉదక స్నానం చేసుకోవడం కోసమే దేవుని వాక్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. వాక్యాన్ని ఎందుకు ఉంచుతున్నాడు తెలుసా? నీ మాలిన్యాన్ని నువ్వు కడిగి వేసుకోవడానికి, నీ మాలిన్యాన్ని నువ్వు శుద్ధి చేసుకోవడం కోసం. ఏమిటువంటి దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇదిగో మన హృదయము లోపలలోనికి దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఏముందో లేదో దేవునికి బాగా తెలుసు. పాస్టర్ గారు అలాగే మాట్లాడు, అమ్మ ఈయన అని చెప్పి అనుకుంటా ఉంటా. అమ్మ ఈవిడ పైకి మట్టు చక్కగా వందనాలండి, వందనాలు బాబు, వందనాలు పాస్ గారు, వందనాలు అయ్యారు, లేదా వందనాలు అమ్మ, వందనాలు అక్క, వందనాలు పిన్ని, వందనాలు వదిన. కానీ లోపల అందుకే ఒక చక్కని పాట భక్తులు రాస్తాడు కదా, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా, కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా, ఏడాది మూడలనా వేలాది కొన్నేళ్ళనా, ఏడాది మూడలనా వేలాది కొన్నేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతునో. హల్లెలూయా. మన హృదయము, మన ప్రార్థనలు, మన మనస్సాక్షి ఇవన్నీ కూడా ఎలా ఉండాలంట? శుద్ధిగా ఉంటున్నప్పుడు ప్రభు మన హృదయాన్ని చూసి నీకు ఆశీర్వాదాలను ఆయన ఏం చేస్తాడో తెలుసా? రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. రిలీజ్ చేస్తాడు. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తే, బైబిల్ తెచ్చారా? చూపించండి అందరూ కూడా ఒకసారి. బైబిల్ 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 దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 12వ వచనం, అప్పుడు ఆయన వారు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మిమ్మును
కానకయుండును. యెహోవా దేశమును విసర్జించునని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయదానిని నీవు చూచుచున్నావు కదా. ఏంటట వాక్యము? పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుచున్నటువంటి వాటిని నీవు చూచుచున్నావు కదా. చీకటి గదులలో నీవు చేయుచున్నటువంటి వాటిని నీవు చూచుచున్నావు కదా. విగ్రహపు గదులంట, చీకటి గదులంట. చీకటి గదులలో నువ్వేం చేస్తున్నావు? చీకటి గదులలో నువ్వేం చూస్తున్నావు? నీ తల్లిదండ్రులు లేనప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ భర్త లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎంత భయంకరమైనటువంటి వాక్యం చూడండి. ఇదిగో, చీకటి విగ్రహపు గదులలో వారిలో ప్రతి వాడు చేయదానిని నీవు చూచుచున్నావు కదా. ప్రతిదీ కూడా ప్రభు చూస్తున్నాడు. చీకటి గదులలో చేస్తున్నటువంటి పని దేవుడు చూస్తున్నాడు. ఒకసారి నేను చెప్పాను కదా, ఒకసారి నా యొక్క బాత్రూమ్ మరమ్మతులు చేయించుకుంటా ఉంటే, మీరు 20,000 ఇవ్వండి, చక్కగా టైల్స్ వేసి పెట్టేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు 20,000 రూపాయలు ఆ క్లుప్తంగానే చేసే అన్నాను. ఏంటంటే అలాగే అంటారు, కాస్త మనశ్శాంతిగా పీస్ఫుల్ గా ఉండేది బాత్రూమ్ లోనే కదా అంటున్నా. ఎక్కడంటే మనశ్శాంతిగా పీస్ఫుల్ గా ఉండేది ఎక్కడ? బాత్రూమ్ లోనే కదా. ఇప్పుడు బాత్రూమ్లు అన్ని కూడా ఎలా ఉంటున్నాయంటే కుర్చీలు కూర్చున్నట్టు ఉన్నాయన్నమాట. ఆ యొక్క వెస్టర్న్ కమోడ్స్ పెట్టుకొని కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటా ఉన్నారు. ఇక కుర్చీలు కొంతమంది మహానుభావులు అనాలి వాళ్ళని, సెల్ ఫోన్లు కూడా లోపల పట్టుకుపోతా ఉన్నారు కొంతమంది. ఎంత దౌర్భాగ్యం! వారికి విగ్రహపు గది ఏదట? బాత్రూమ్, వాష్రూమ్. కాబట్టి కొంతమంది ఎవరి బిడ్డలు తయారయ్యారు నేటి దినాల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు చీకటి గదులలో, విగ్రహపు గదులలో నీవు చేస్తున్నటువంటి దానిని నేను చూచుచున్నాను కదా. పిల్లు అనుకుంటుందట పాలు తాగుతున్నప్పుడు, ఏమనుకుంటుందట? నన్ను ఎవరో చోట్ల అమ్మగారు వచ్చి నచ్చారు కొడుతుగా ఉన్నది తెలియదు. ఏమంటే నీవు ఎవరికి భయపడినా భయపడకపోయినా నీ దేవునికి నీవు భయపడాలి. దేవుని భయం ఉంటే నీవు అండమానిలా పాపం చేయవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఏ ఒంటరి స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా నీవు పాపం అనేటువంటి దగ్గరికి నీవు అలాగు దగ్గరికి రానినటువంటి వాడు ఎవరు? యోసేపు. హల్లెలూయా! అలాగు పాపాన్ని అసహించుకున్నాడు కాబట్టే ఏమయ్యాడు? ఫలించెడు కొమ్మగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా! ఫలించెడు కొమ్మగా యేసుకు దీవించబడ్డాడు. నీవు పాపమును ద్వేషించు, నీవు ఫలిస్తావు. నీ దేవునికి నీవు భయపడు, నీవు ఫలిస్తావు. నీ దుర్నీతికి నీవు వదిలిపెట్టు, నీవు ఫలిస్తావు. ఇవన్నీ కూడా ఫలించడానికి అవసరమైనటువంటి కార్యాలండి ఇవన్నీ. ఇవి చేసి నువ్వేం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. ఈ మనోహర పండుగలో నేను నేర్పించాను కొత్తగా పశ్చాత్తాప ప్రార్థన. మొట్టమొదటిగా నీ పాపములు నీవు ఒప్పుకోవాలా, ఆ తర్వాత నీవు ప్రార్థన చేయి, ఆ తర్వాత నీవు బలను సమీపించు, ఆ తర్వాత దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు నీ మరణం వింటాడు. ఒకసారి అంట ఒక యవన బిడ్డలు ఇద్దరు ఉన్నారంట. ఉంటే ఒకడు వెళ్ళి అన్నాడంట, ఒరే మనకి కొత్తగా సర్కస్ వచ్చింది కదా, ఆ సర్కస్ పోదాం పాప. సర్కస్ కి స్టోరీ చెప్తా ఉన్నా విను. ఒక సర్కస్ వచ్చింది కొత్తగా, టికెట్స్ పట్టుకొచ్చాను, ఇద్దరం వెళ్దాము పదరా సర్కస్ చూసొద్దాం కదా
అని చెప్పి అన్నాడంట. అంటే ఈ రెండో వాడు అన్నాడంట, అరే బాబు నేను రాలేనురా అన్నాడంట. ఒరే సర్కస్ రా, పదా ఇల్లు వచ్చేద్దాం, టికెట్స్ నేను తెచ్చాను చూసి వచ్చేద్దాం. ఆ రెండో వాడు నేను రాలేనురా అన్నాడు. ఎందుకు రాలేదురా అంటే, మా డాడీకి తెలిస్తే కోప్పడతారా అన్నాడంట రెండో వాడు. మా డాడీకి తెలిస్తే కోప్పడతారా అన్నాడంట రెండో వాడు. ఈ మొదటి అన్నాడంట, మీ డాడీకి ఎవరు చెప్తారు, నువ్వు ఎలాగా చెప్పవు కదా. నేను అలాగా చెప్పను, నువ్వు చెప్పు, నేను చెప్పను, నువ్వు చెప్పొద్దు వెళ్ళానని. ఎంతమంది కాలేజీకి అని చెప్పేసి మ్యాట్నీలకి ఫస్ట్ షోలకి వెళ్ళిపోయేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. ఇంట్లో పాప అమ్మ నాన్న ఎర్రోళ్ళలాగా చూస్తూ ఉంటారు. అయ్యో మా బాబు చక్కగా చదువుకొని వస్తా ఉన్నాడండి అనుకుంటారు, కానీ వీళ్ళు వెళ్ళి మొత్తం చక్కబెట్టుకొచ్చేస్తున్నారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ రెండో వారు అంటున్నాడంట, మా డాడీ కోప్పడతారు. మా డాడీ అదే మీ డాడీ కోప్పడినా పర్వాలేదు, మీకు కోప్పడడానికి అవకాశం లేదు కదా, ఎవరు చెప్తారు, నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను. ఎలా తెలుస్తుంది, వెళ్ళకుండా వస్తాం, మేము మళ్ళా ఇంట్లోకి మామూలుగా వెళ్ళిపోతాం, నీ పని ఇది. మీ డాడీ నిన్ను పోల్చుకోలేదు. అలా కాదురా, మా డాడీ నన్ను ఎంతో ప్రేమిస్తారా, మా డాడీ నన్ను ఎంతో ప్రేమిస్తారా, మా డాడీ ఎంతగానో నన్ను ప్రేమిస్తాడు, మా డాడీ నేను మోసం చేయలేనురా, మా డాడీ నేను మోసం చేయలేదు. మరి దాంట్లో మోసం ఏముంది, ఏదో సరదాగా చిన్న విషయం కదా, పర్వాలేదు వెళ్ళి చూసేసి మెదలకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదురా, నేను మా డాడీని మోసం చేసి మళ్ళా నేను నా ముఖాన్ని మా డాడీకి నేను ఎలా చూపించగలను, నా ముఖాన్ని నేను పొరపాటు చేసి తప్పు చేసి నా ముఖాన్ని నేను మళ్ళా ఎలాగ చూపించగలను, నా ముఖాన్ని మా డాడీకి చూపించలే. పర్లేదు వచ్చారా, నేను రానురా, మా డాడీ నేను మోసం చేయలేను, మా డాడీకి నేను మళ్ళా ముఖము చూపించలేను, మా డాడీ ఎదుట నేను కన్నులు ఎత్తలేను, ఎందుకంటే లోపల నన్ను నీవు మోసం చేస్తావు అనేటువంటి ఆ మాట నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఈసారికి నన్ను వదిలేరా, ఏమనుకోక. ఏమిటువంటి దేవుని బిడ్డరా, నీవు దేవుని సన్నిధికి ధైర్యంగా వస్తున్నావు, దేవుని సన్నిధిలో ధైర్యంగా మాట్లాడుతున్నావు, ధైర్యంగా దేవుని స్తుతిస్తున్నావు, యేసయ్యా యేసయ్యా యేసయ్య అని పాటలు పాడుతూ ఉన్నావు. నీ ప్రవర్తన మారిందా? ఎన్నిసార్లు దేవుని మోసం చేస్తున్నాం. ఇక్కడ ప్రభు బలం తీసుకుంటాం, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటాం, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతాం, బయటికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తాం, బయటికి వెళ్ళి సినిమాలకు పోతా ఉంటాం, బయటికి వెళ్ళి వ్యసనాలకు బానిసలు అవుతాం, బయటికి వెళ్ళి మళ్ళా చూడకూడనటువంటివి చూస్తూ ఉంటాం, మళ్ళా వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళుతూ ఉంటాం. నీ పరలోకపు తండ్రిని నీవు మోసం చేయటం లేదా? ఆయన సన్నిధిలో నీవు ఎలాగూ ధైర్యముగా తల ఎత్తి దేవుని ఆరాధించగలవు? అందుకే శంకరు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ వైపు కన్నులు ఎత్తుటకు కూడా నాకు ధైర్యము చాలట్లేదయ్యా. నీకున్నదా? అయ్యో నా పరలోకపు తండ్రి చూస్తున్నాడు, నా పరలోకపు తండ్రిని మోసం చేస్తున్నాను, నా పరలోకపు తండ్రి ఎదుటి నేను అబద్ధం ఆడుతూ ఉన్నాను. సింపుల్ గా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు దేవుని సేవకుల దగ్గర. ఏమండి, చాలా జాగ్రత్త సుమా. అననీయ సప్ఫీరాలు అలాగే అబద్ధం ఆడారు అపోస్తలుల దగ్గర. ఎంతకమ్మావంటే ఎంతకమ్మా అని అన్నారు. ఏమైపోయారు ఇద్దరు కూడా ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోయినటువంటి వాళ్ళిద్దరే పరిశుద్ధ గ్రంథంలో. ఒక్క అబద్ధం ఆడుతున్నా, సింపుల్ గా తీసుకుంటా ఒక అబద్ధాన్ని, కానీ దేవుడు దాన్ని గొప్ప నేరంగా తీసుకుంటున్నాడు. అననీయ సప్ఫీరాలు దేవుని సేవకులతో అబద్ధాలు ఆడారండి. వాళ్ళు ఎంతకే అమ్మావా, ఎంతకే అమ్మానండి అని అయిపోయాడు అంతే. వెనకాల వచ్చారు అమ్మగారు, ఎంతకైనా అవును ఎంతకే అంతే. ఇద్దరు కూడా అక్కడే చచ్చిపోయారు. నీ దేవునితో అబద్ధాలు ఆడద్దు, దేవుని మోసం చేయొద్దు, దేవుని కన్నులు చూస్తున్నాయనేటువంటి సంగతి నీవు మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మర్చిపో.
ప్రకటన గ్రంథంలో ఆయన కళ్ళు ఎటువంటివో ఒకసారి మనకు కనబడుతున్నాయి. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. అమ్మా చదవండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండును. హల్లెలూయా. ఆయన నేత్రాలు ఏంటంట? అగ్ని జ్వాల. చక్కని పాట ఉంటుంది. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన. రెండోసారి పాడండి, ప్రేక్షకులాగా చూస్తూ ఉన్నారంట. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అందరం పాడదాం. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా. హల్లెలూయా. దేవుడు స్తుతించడానికి మందిరానికి వచ్చాడు. దేవుడు ఎటువంటి వాడు తెలుసుకోకపోతే ఎలాగా? తెలుసుకుని ఆరాధించలేకపోతే ఎలాగా? ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోకపోతే ఎలాగా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఇదిగో ఆయన దృష్టికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి నీవు దేవునికి భయపడుతూ, పాపమును ద్వేషిస్తూ నీవు ఆయన మార్గములో జీవించినట్లయితే, ఇదిగో ఎంతవరకు కూడా దేవుని కనుదృష్టి ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారికి కలిగినటువంటి ప్రతిఫలాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన కను సన్నల్లో నీవు ఉండి ఆయన చిత్తానికి విధేయత కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే ఆయన కనుదృష్టి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూడండి. దావీదు కీర్తనలు 33వ అధ్యాయం. దావీదు కీర్తనలు 33వ అధ్యాయం. మేడమే నుంచి యవనస్తులు ఎవరో కూడా చదవాలని ఆశపడుతున్నా. దావీదు కీర్తనలు 33వ అధ్యాయము 18వ వచనము. ఇంకా మెల్లిగా చదవండి, ఇంకా మెల్లిగా, గట్టిగా చదవండి సార్. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. దేవుని కనుదృష్టి అంట మన మీద ఉంటే ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన మరణము నుండి తప్పించును లేదా కాపాడును. మరణం అనగా శ్రమ, మరణం అనగా శ్రమ. ఆ మరణము నుండి అనగా శ్రమల నుండి కాపాడడానికి యెహోవా కనుదృష్టి మనలను చూస్తూ ఉన్నది. ఎవరి మీద? ప్రతి ఆశీర్వాదానికి ఒక కండిషన్ ఉంటుందని చెప్పాను నేను.
ఎందుకు భయభక్తులు గలవారి మీద. భయము భక్తి రెండు కళ్ళు లాంటివి. భయము వేరు, భక్తి వేరు కాదు. భయం ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమంది భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అలా కుదరదు. రెండు ద్వంద్వ పదాలు, ఒకదానికొకటికి విడదీయడానికి సంబంధం ఉంది. భయభక్తులు కలిగి ఉండాలి నీవు. అలాగుంటేనట ఆయన నీ ప్రాణమును కాపాడుతాడట అండి. శ్రమల నుండి నిన్ను కాపాడుతాడు, శ్రమల నుండి నిన్ను తప్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండిపోతే 400 సంవత్సరాలు 400 దూరముగా ఉంటున్నప్పుడు ఏమిటువంటి దేవుని పిల్లరా, అక్కడ రాయబడి ఉంది, ఇశ్రాయేలీయుల యొక్క మూల్గులను నిట్టూర్పులను దేవుడు విన్నాడు. హల్లెలూయా. మోషేను పంపించి ఆరిన నేలను ఎర్ర సముద్రంలో పాయలు చేసి దేవుడు వారిని విడిపించాడండి. హల్లెలూయా. నీ ఎదుట ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్య, అది ఎర్ర సముద్రం వంటిదైనా, అది ఎరుకో గోడల వంటిదైనా, అది యోర్దాను నది వంటిదైనా, అది మహా అమాలేకీయులు, ఫిలిస్తీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, మోయబీలు, అమాలేకీయులు, కనానీయులు, హిత్తీయులు, హివ్వీలు, మరి ఏ విధమైనటువంటి జనాంగమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను రక్షిస్తాడు. నీ శ్రమ అంతటి నుండి ఆయన విడిపిస్తాడు అండి. రెండవదిగా ఇంకొక మాట రాయబడింది అక్కడ, ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉంచి ఏం చేస్తాడంటున్నాడు అండి, మరణము నుండి తప్పిస్తాడట. రెండవదిగా కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడేటువంటి జీవితంలో పస్తులు అనేటువంటివి నేను చూడవాలి. చాలా మందికి శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. కానీ నీవు ఏ పూటైనా పస్తుంటున్నావా? ఏ పూటైనా ఆహారం లేకుంటున్నావా? ఏ పూటైనా తిండి తిప్పలు లేకుండా నీవు ఉంటున్నావా? కరువులో కూడా దేవుడు నిన్ను సజీవులుగా, ఆ కరోనా టైంలో ఎంత కరువు, వ్యాపారాలు లేక, కానీ దేవుడు నిన్ను సజీవులుగానే దేవుడు ఉంచాడు, కాపాడాడు. హల్లెలూయా. ఎంత కష్టకాలమైనా ఆయన నీ కడుపు చూస్తున్నాడు, నేను పోషిస్తూ ఉన్నాడు, నేను సంరక్షిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరువులో ఆయన నిన్ను సజీవులుగా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. చూపునిచ్చిన వాడు చూడకుండునా, మాట ఇచ్చిన వాడు మోగబోనా. చూపునిచ్చిన వాడు చూడకుండునా, మాట ఇచ్చిన వాడు మోగబోనా. కాల్చేతులు చేసి కదలకుండునా, హృదయము నుంచి స్పందించకుండునా, హృదయము నుంచి స్పందించకుండునా. పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు, పిలిచిన పలికే దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉండి వారిని మరణము నుండి కాపాడుతుంది, శ్రమల నుండి కాపాడుతుంది, వ్యాధుల నుండి కాపాడుతుంది, బలహీనత నుండి కాపాడుతుంది. రెండవదిగా కరువు నుండి నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు, నీకు ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు, నీకు దీవెన అనేటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీవు చేయు పనిలో నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఉపవాస ప్రార్థన జరుగుతుందిలే, వాళ్ళు అక్కడ మా ఆడవాళ్ళు వెళ్ళారులేండి అంటారు. ఎవరు వెళ్ళారట? మా ఆడవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారులేండి, మా ఆడవాళ్ళు వెళ్ళారులేండి. అందుకే నీవు
నిజంగా నీలో ఆ భయము భక్తి ఉంటే నీ కొట్టు నువ్వు కట్టేసి, నీ ఆటో నువ్వు కట్టేసి, నీ వ్యాపారం ఏమంటే నువ్వు కట్టేసి ఏం చేస్తావు? దేవుని మందిరానికి వచ్చి, అమ్మో నా దేవుని సరే భయం 4 అయిపోయింది, దేవుని ఆరాధన స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తా పది వచ్చేస్తారు. కొంతమంది యజమానులు మీరే, ఏమండి రాజు మీరే, మంత్రి మీరే కదా. కొంతమంది సొంత వ్యాపారాలు ఉన్న వాళ్ళకి రాజు మీరే, మంత్రి మీరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రాజు మీరే, మంత్రి మీరైనప్పుడు ఏం చేయొచ్చు? కొట్టు కట్టియచ్చు, బండి కట్టియచ్చు, ఆటో కట్టియచ్చు. కొంతమందికి రాజు మీరే, మంత్రి మీరే కాదు, మీరు మంత్రులే, రాజులు వేరే ఒకరు ఉంటారు, యజమానులు వేరే ఒకరు ఉంటారు కదా. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలాగే ఇంకొకరి కింద పనిచేసినటువంటి వారు, ఇంకొకరు అధికారం కింద పనిచేస్తున్నటువంటి వారికి వీలు పడదు. ఎందుకంటే రాజు ఒప్పుకుంటేనే కానీ బయటికి రావడానికి లేదు. కానీ అన్ని నీవై ఉండి దేవుడిని ఆశీర్వదిస్తున్నప్పుడు నీవు దేవుడి మందిరానికి నీవు రాకపోతే నీకు భయం ఉన్నట్టా లేనట్టా అండి? లేనట్టే. నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను మరణము నుండి కాపాడుతాడు. ఆయన దృష్టి అబ్బా ఈ బిడ్డనందు భయం కలిగి భక్తి కలిగి వచ్చిందండి. కొంతమంది ఆ కుమారి అయితేనేమి, రేమా సిస్టర్ అయితేనేమి, కొంతమంది డైరెక్ట్ గా ఆ ఉద్యోగం నుంచి అలాగ వచ్చేస్తారు. అలా అక్కడ ఎక్కి అలాగా డైరెక్ట్ గా మందిరానికి వచ్చేస్తారు. 4 గంటలకు ఆరాధన పెట్టినా 5 గంటలకి, మరి వాళ్ళకి టైం కుదరదు కాబట్టి 5కైనా వచ్చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకుందా భయము? ఆ భక్తి నీలో ఉందా? నీవు భయభక్తులు కలిగి ఉండు, ఆయన కన్నుల్లో నీవు పడతావు. హల్లెలూయా. ఆయన కన్నుల్లో నీవు పడతావు, ఆయన కన్ను సన్నల్లో నీవు పడతావు. దేవుని నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనకు వాక్యం చూసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 22:12. సామెతల గ్రంథము 22:12. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. హల్లెలూయా. యెహోవా చూపులు ఎవరు కాపాడతాయట? తెలివినాడు. ఎవడు తెలివినాడు? ఎవడు తెలివినాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఎవడు జ్ఞానవంతుడు? వాక్యం ఉన్నటువంటి వాడు జ్ఞానవంతుడు. దానికి అంటాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది. ఏడు దొరికింది? వాక్యం దొరికింది. వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, వాక్యము నీవు సంపాదించుకున్నప్పుడు నీ ఆస్తి అదేనంట. దేవుడు పరలోకానికి వెళ్ళిపోతావు కదా, గేట్ దగ్గర ఆపి, ఏది నువ్వు బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు అయింది కదా, 20 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాలు అయింది కదా, 5 సంవత్సరాలు అయింది కదా, ఒక 50 గంటల వాక్యాలు చెప్పు అంటాడట. ఏమంటాడు? ఒక 50 గంటల వాక్యాలు చెప్పు, అప్పుడు నేను పరలోకానికి పంపిస్తాను అంటాడు. లేకపోతే నువ్వు ఇక్కడ మోకాలు వేసి లేదా గోడ కూర్చి వేసి 50 గంటల వాక్యాలు కూడా నేర్చుకొని అప్పచెప్తేనే నీకు పరలోక రాజ్యం అంటాడట. ఎంతమంది రెడీగా ఉంటారు? ఏమండి, ఇక్కడైతే మాస్టర్ గారు అయితే అమ్మో భయం ఉండదు, మాస్టర్ కొట్టేస్తారు మాస్టర్ గారు కదా, అది గుడికి రావాలని భయపెడతారు. కానీ అక్కడ దేవుని భయపెడతామా, దూతను భయపెడతామా? ఒకవేళ అలాంటి కండిషన్ పెట్టాడు అనుకో, 50 గంటల వాక్యాలు చెప్పిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు లోపలికని అన్నాడు అనుకోండి. సిద్ధమా? ఎంతమంది సిద్ధం? ఒక చేయగట్లేదా? అంటే ఇప్పుడు మన పరీక్షలు పెడితే పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? దేవుని బిడ్డరా, ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయంగా ధనాన్ని సంపాదించుకోవాలా, వాక్యాన్ని సంపాదించుకోవాలా, హృదయమైనటువంటి పలకల మీద మనం రాసుకోవాలా. ఆ శారణమ్మ గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి 50 వినడానికి మనకు టైం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సంవత్సరం ఆఖరిలో కంటత వాక్యాలు పోటీ పెడతాం. ఈ భయపడకుడి వాక్యాలు అన్నిటి మీద కూడా పోటీ పెడతాం. చూస్తాం పురుషుల్లో ఎంతమంది ఉంటారు. ఇక
ఉన్నారు కదా, వీధిలో ఫస్ట్ సెకండ్ వస్తారేమో మరి వేణుని సమర్పణని. మరి ఎంతమంది ప్రిపేర్ అవుతారో చూస్తాం. వాక్యమే మన జ్ఞానం అంటే, వాక్యమే. అది లేకపోతే, బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోతే నువ్వేమీ చేయలేదు. ఎందుకంటే అది నడిపించేది, ఆదరించేది, నీ కన్నులకు వెలుగునిచ్చేటువంటిది, నీ మార్గము సరళం చేసేటువంటిది, నీకు బుద్ధి విజ్ఞాన సంపదలు అన్ని కూడా సమకూర్చిపెట్టేటువంటిది. ఎన్నిగా చెప్తారే? ఏంటది? గట్టిగా చెప్తారు కానీ చదవ కదా. చదవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ వాక్యము గల వారిని దేవుడు ఏమంటున్నాడండి? కాపాడుతాడట. ఈరోజు నువ్వు క్షేమంగా వెళ్ళి వస్తున్నావు అంటే ఆయన కాపుదలే, ఆయన భద్రతే, సమస్తము కూడా ఆయన నీకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి సంచారం చేస్తున్నది. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు, స్పష్టంగా చూస్తున్నది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో కదా. ఒకసారి నేను ముగిస్తాను. ఒకసారి ఒక ధనవంతుడు ప్రయాణమై ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాడు. క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాడు. టైం అయిపోతా ఉంది. ఆ డ్రైవర్ తో అంటూ ఉన్నాడు, బేగ పోని, టైం అయిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మళ్ళా ఈ పాటికి ల్యాండింగ్ అయిపోయి ఉంటుంది, ఇంకా నాకు అక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి కదా, బేగ పోని అంటున్నాడట. ఈ క్యాబ్ డ్రైవర్ చాలా స్పీడ్ గా పోనిస్తూ ఉన్నాడు. వెళ్తూ సడన్ గా కార్ ఆగిపోయిందంట. వెంటనే రిపేర్ చేయి టైం అయిపోతా ఉందంటే వెంటనే వాడు వెళ్ళాడు పైన, దాన్ని ఎత్తాడు. ఎత్తాడు అన్ని కూడా చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఆ లోపల ధనవంతుడు అంటున్నాడు, పోనీ కార్ బేగా పోనీ, ఇంకా కదలటం లేదు. ఏంటి, చాలా టైం అయిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది అయ్యా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వెంత ఆలస్యం చేస్తే ఎట్లా అని చెప్తే, ఏమో అయ్యారు నాకు తెలియటం లేదు, నేను ఎప్పుడు ఇంత టైం నేను రిపేర్ టైం తీసుకోలేదు, ఏమైందో తెలియటం లేదు అంటే వెంటనే ఆ లోపలటువంటి ధనవంతుడు కిందకి దిగాడంట. కిందకి దిగి ఇలా చూసాడంట. చూసిన తర్వాత ఏది ఆ స్క్రూ డ్రైవర్ లగి అన్నాడట. స్క్రూ డ్రైవర్ ఇచ్చాడట. ఏదో కటింగ్ ప్లేర్ లగి అన్నాడంట. కటింగ్ ప్లేర్ ఇచ్చాడట. ఇంకోటి ఏదంటే స్పాన్ రా, ఏమంటారు దాన్ని, రెంచ్ కాదు, అయితే అది ఇవ్వండి అన్నాడంట. అది ఇచ్చాడంట. అది ఇచ్చిన తర్వాత వెంటనే ఒక 2 minutes లో ఏదేదో చేసేట మెకానిక్ ఆన్ చేయన్నాడంట. జుర్రున ఆన్ అయిపోయిందంట. అయిపోయింది. మళ్ళా అది క్లోజ్ చేశారు. అది వెళ్ళిపోతా ఉంది కారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి దిగాడు, ధనవంతుడి కింద దిగాడు. ఇదిగో డబ్బులు, ఇదిగో బాబు అని చెప్తే ఈ డ్రైవర్కి డౌట్ వచ్చింది. అయ్యా, ఎంతసేపు నేను బాధపడ్డాను, ఎంతసేపు నేను కష్టపడ్డాను, నేను దీన్ని ఆన్ చేయలేకపోయాను, నేను స్టార్ట్ చేయలేకపోయాను, మీరు ఎలాగయ్యా చేయగలిగారు? ఈ కార్ ఏంటి అన్నాడట. ఈ కార్ సార్ మామూలు కార్ సార్, ఇది ఫోర్ట్ కార్ సార్, ఫోర్ట్ కార్ సార్ అన్నాడట. ఇది ఫోర్ట్ కార్ సార్ అన్నాడట. ఏం కార్ అది? ఫోర్ట్ కార్ సార్ అన్నాడట. అంటే ఫోర్ట్ కార్ అంటే చాలా ఖరీదు మాట, చాలా రేట్ ఎక్కువ. మామూలు కార్ల కన్నా అది డబుల్ ట్రిపుల్ రేట్ ఎక్కువ ఉండేటువంటి కార్ అది. అప్పుడు ఆ డ్రైవర్ తో అన్నాడట, ఆ ఫోర్డ్ నేనే అన్నాడట. డ్రైవర్ ఏమన్నాడు? ఆ ఫోర్డ్ నేనే అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడట. అంటే ఆ కారు తయారు చేసేటువంటి ఆ కంపెనీ, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటికి అధినేత ఎవరు? ఫోర్డ్. ఆ ఫోర్డ్ కార్ తాలూకు అధినేత కాబట్టి దాని రిపేర్ ఏంటో తెలిసినటువంటి వాడు, తయారు చేసినటువంటి వాడు కాబట్టి, స్పెషలిస్ట్ కాబట్టి దాని తాలూకా సంగతి ఏంటో, దాన్ని ఎలాగ బాగు చేయాలో తెలిసినటువంటి దేవుడు. ఈరోజు నిన్ను బాగు చేసేటువంటి దేవుడు కేవలం ఆయన మాత్రమే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నీ జీవితాలను బాగు చేస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు, నీ జీవితంలో ఆదరణ ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నమ్ముతున్నావా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు.
ఆ భయము భక్తి నీకుంటే దేవుడు కన్నులు నిన్ను వెతుకుతాయి, నిన్ను నీ ప్రాణములను కాపాడుతాయి, కరువులో సజీవులుగా కాపాడుతాయి, నిన్ను రక్షిస్తాయి. అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విడిచి ఉన్నటువంటి మీ అందరికీ మనందరికీ కలుగును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్.